హాయ్ హలో గైస్, రాత్రి అయితే నేను అఖండ 2 మూవీ ప్రీమియర్ అయితే చూడడం జరిగింది. ఫస్ట్ మనం ఈ మూవీ గురించి తెలుసుకోవడం కంటే బోయపాటి గారి ఫ్యామిలీ గురించి మనం తెలుసుకుందాం. అదేంటంటే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు మొత్తం సమస్యలతో నిండిపోయి ఉంటుంది. ఆ సమస్యలతో ఉన్నప్పుడు ఒక హీరో వచ్చి ఆ ఊరిని కాపాడుతాడు. ఆ ఊరిని కాపాడే స్థితిలో కొద్దిగా నిశ్చిత స్థితిలో హీరో ఉన్నప్పుడు విలన్స్ గ్రూప్ ఏదైతే ఉందో అది మొత్తం హీరో ఫ్యామిలీ మీద మామూలుగా అటాక్ చేయడం చూస్తే ఆల్మోస్ట్ హీరో ఫ్యామిలీ చనిపోయానన్న టైంకి సెకండ్ హీరో అడుగు పెడతాడు. ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడతాడు. అది ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హీరో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ఇద్దరు హీరోలు కలిపి విలన్స్ అందరినీ చంపేస్తారు, ఊరిని కాపాడతారు. ఇది మామూలుగా బోయపాటి గారి ఫార్ములా. అఖండ 2 మూవీ కూడా బోయపాటి గారి ఫార్ములా లాగా ఉంది. సేమ్ అఖండ 2 మూవీ కూడా బోయపాటి గారి ఫార్ములా లాగా ఉంది. ఇందులో 4 లింకులు కనెక్ట్ అవుతాయి. కరోనా, కుంభమేళ, దయ్యం, దైవం, ఈ 4 లింకులతో కలిపి మూవీ తీశారు. చాలా బాగుంది. నాస్తికులు ఈ మూవీ చూస్తే దైవం మీద ఆసక్తి కలుగుతుంది. ఇంకా దైవం అన్న వాళ్ళందరికీ ఈ సినిమాలో సమాధానం దొరుకుతుంది. ఈ సినిమా ఫ్యామిలీతో చూసే సినిమా, చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అందరికి నచ్చింది. ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా. కలెక్షన్లు అయితే దొల్లో కూడా ఖచ్చితంగా 1000 కోట్లు పక్కా మూవీ.